Joy University, best emerging university in South India. For admissions, contact. తొలి ఏకాదశి రోజు అందరూ ఉపవాసాలు ఉంటూ ఉంటారు. తొలి ఏకాదశి తర్వాత నుంచి మనకు పండుగలన్నీ ప్రారంభం అవుతుంటాయి. ఏంటమ్మా అసలు తొలి ఏకాదశి రోజు మనం పూజా విధానం ఏ రకంగా ఉండాలి? ఆ రోజు ప్రత్యేకించి మనం ఏ దైవాన్ని ఆరాధించాల్సి ఉంటుంది? విధి విధానాలు, నియమాలు, నైవేద్యాలు ఇలాంటివన్నీ ఏముంటాయమ్మా అసలు? ప్రతిదానికి ఇదే విధి విధానాలు, నైవేద్యాలు, ఏ దేవుడు అంతే. ఏదన్నా మనకు ఒక ఫ్రేమ్ వర్క్ చేసుకుని అందులో టేబుల్ ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ లాగా అంతే టాబులర్ ఫామ్ ఏం లేదమ్మా. తొలి ఏకాదశి, ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు. తొలి ఏకాదశి అంటే ఇది ఇక నుంచి పండగలు మొదలు అని అర్థంలో చెప్పారని అనుకుంటాం. అవునమ్మా, పర్వాలేదు అనుకోవచ్చు, కానీ వాస్తవం అయితే చాతుర్మాస దీక్షకి మొదటి ఏకాదశిది. చెప్పాను కదా, 4 నెలల పాటు చాతుర్మాస దీక్ష తీసుకుంటారు. ఎందుకు ఈ 4 నెలలు అంటే, ఈ 4 నెలలు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రా ముద్రితుడై ఉంటాడు. ఇప్పుడు మనకి రోజుకి ఎన్ని గంటలు ఉంటాయమ్మా? 24. సంవత్సరానికి నెలలు ఎన్ని? 12. పక్షాలు ఎన్ని? నెలకి 2 పక్షాలు కనుక 24 కదా. మనం ఎన్ని గంటలు పడుకుంటాం రోజుకి? 6, 8 మ్యాక్సిమం, ఇంకంతకన్నా పడుకోకూడదు. ఈ మనకి ఒక సంవత్సరం జరిగితే దేవతలకి 1 రోజు అవుతుంది. మనకి రోజులో 24 గంటలు ఉన్నట్టు వాళ్ళకి సంవత్సరాన్ని 1 రోజుగా వేసుకుంటే 24 పక్షాలు ఉంటాయి. రాత్రి మనం 8 గంటలు విశ్రాంతి తీసుకున్నట్టు దేవతలు విశ్రాంతి తీసుకునే కాలం 8 పక్షాలు అనగా 4 నెలలు. అర్థమైందమ్మా. సో ఈ 4 నెలలు కాలస్వరూపుడైనటువంటి విష్ణువు యోగ నిద్రలో ఉంటాడు గనక అందరూ కూడా ప్రశాంతంగా ఒక చోట కూర్చుని ఉండి సాధన చేస్తారు తప్ప ఈ ప్రచారాలు, సంచారాలు ఇవేమీ చెయ్యరు. ఇది చాతుర్మాస్యం. ఈ చాతుర్మాస్యంలో ఎక్కడి నుంచి మొదలంటే ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి మొదలు. కనుక చాతుర్మాస్యంలో వచ్చే మొదటి ఏకాదశి ఏది? తొలి ఏకాదశి. అది ఇది తొలి ఏకాదశి. చివరి ఏకాదశి ఏది? కార్తీక శుద్ధ ఏకాదశి. దాన్ని ఉత్థాన ఏకాదశి అంటారు, దీన్ని శయన ఏకాదశి అంటారు. అంటే శ్రీ మహావిష్ణువు శయన నిద్రకి వెళ్ళినటువంటి ఏకాదశి అని చెప్పి శయన ఏకాదశి అంటారు. అంటే ఆ రోజు ప్రత్యేకంగా పూజలు అవన్నీ ఏం చేయొద్దామా? చెయ్యొచ్చు. ఏం చేయొచ్చు, ఎందుకంటే ఈ రోజు నుంచి విష్ణువు నిద్రకు ఉపక్రమిస్తున్నాడు గనక ఆనాడు విష్ణువుని పూజిస్తారు. మీరు గమనించండి, మనకు ఉన్నటువంటి ఊళ్ళో ఉన్నటువంటి అన్ని విష్ణు ఆలయాలు, ప్రత్యేకంగా పాండురంగడాలయాలు తొలి ఏకాదశికి ఇసకేస్తే రాలనంత కిటకిట్లాడుతూ ఉంటాయి. పైగా ఇది పండరీపురంలో ఉన్నటువంటి పాండురంగడికి ప్రత్యేకమైనటువంటిది తొలి ఏకాదశి, ఆషాఢ శుద్ధ ఏకాదశి. పండరీపురంలో పాండురంగడు రుక్మిణి అని చెప్తారు కదా, పాండురంగ విఠలుడు. దానికి చాలా ప్రధానంగా ఉండేటటువంటిది అక్కడ తొలి ఏకాదశి నాడే. కనుక తొలి ఏకాదశి అంటే మొదటి ఏకాదశి అని అర్థం చాతుర్మాస్యంలో. ఈనాడు ఏం చేస్తారంటే విష్ణువుని ఆరాధిస్తారు, ఉపవాసం ఉంటారు. అసలు మామూలుగా అన్ని ఏకాదశులకి ఉపవాసం ఉండడం అనేది ఆరోగ్యానికి కారణం. ప్రతి ఏకాదశికి ఉండాలి కూడా. ఆరోగ్యంగా ఉండి ఎక్కువ కాలం బతకాలనుకునే వాళ్ళు ప్రతి నెల ఏకాదశి నాడు ఉపవాసం గనక ఉన్నట్టయితే ఆరోగ్యం బాగుంటుంది. దీని మీద పరిశోధన చేసి నోబెల్ బహుమానం కూడా తెచ్చుకున్నాడు ఒక ఆయన, బోషినోరి సబుకినో ఉంది ఆయన పేరు, జపాన్ దేశస్థుడు. ఆటోఫాగి అని మనం ఉపవాసం చేసినప్పుడు మన శరీరంలో ఉన్న మలినాలన్నిటినీ, అక్కర్లేని కణాలన్నింటినీ మన శరీరంలో ఉద్భవించేటటువంటి రసాలే స్వీకరిస్తాయిట, తినేస్తాయిట. అందువల్ల క్యాన్సర్ కణాలు ఏవైతే ఉన్నాయో వాటిని
ఉపవాసం ఉన్నప్పుడు మన శరీరమే తినేసి పనికిరాని కణాలు లేకుండా చేస్తుంది అంటారు. ఓకే. కనుక పైగా దానికి తర్వాత ఇంకొక పరిశోధన కూడా చేసి ఏకాదశి నాడు ఎందుకు ఉండాలి అన్నదానికి ఈ ఆటోఫాగి జరగడానికి కావలసిన ఉపవాసం చేయడం 15 రోజులకు ఒకసారి చేయాలని వాళ్ళు చెప్తే అంతవరకే ప్రస్తుతానికైన పరిశోధన. ఏకాదశి నాడు చేస్తే ఎంత బాగుంటుందో జ్యోతిషశాస్త్రపరంగా మన వాళ్ళు చెప్తారు. కనుక ఆనాడు ఉపవాసం చేయడం అనేది చాలా ప్రధానమైనటువంటిది. అంటే సమీపంలో, వాసం అంటే ఉండడం. ఉపవాసం అంటే లోపల ఆహారం తీసుకోకుండా లంఘనం చేయడంతో పాటుగా మన ఇష్టదైవానికి సమీపంగా ఉంటే ఆ ఏకాదశి ఉపవాసం చేసినట్టు అవుతుంది. ఓకే అమ్మా, ఉపవాసం అంటే కొంతమంది అసలు మొత్తానికే తినకుండా ఉండి ఆ రోజంతా నెక్స్ట్ డే తింటారు, కొంతమంది ఒక పూట మాత్రమే భోజనం చేస్తారు. అసలు నిజంగా ఏ రకంగా చేయాలమ్మా? అవకాశాన్ని బట్టి అమ్మా, శరీర ధర్మాన్ని బట్టి. ఇది ఆహారం ఎంత తిన్నావు అన్నది సెకండరీ. ఇప్పుడే నేను మీ ప్రశ్న అడగడానికి ముందు చెప్పిన వాక్యం ఏమిటి? ఎంత భక్తి శ్రద్ధ ఉన్నాయి అని. అవునమ్మా. అనారోగ్యంగా ఉండి ఏది తిని మందేసుకోవాలి లేకపోతే పిక్కల మీదకి వస్తుంది అన్నప్పుడు తప్పదు, పూజ మానరుగా. మానరు. ఏదో సమయానికి కాస్త నోట్లో వేసుకుంటారు, అంత మాత్రాన పూజ మానట్ల. అంటే మనలాంటి వాళ్ళం, ఆరోగ్యంగా ఉన్నవాళ్ళం అది దాన్ని చూపించి నేను కూడా చేస్తాను అంటే కాదు. అంతే కదా. అంతే అమ్మా, ఎవరి వీలుని బట్టి వాళ్ళు వెళ్తారు. ఓకే, పాలు పండ్లు అలా తీసుకొని ఉపవాసం కిందే వస్తుందమ్మా పాలు పళ్ళు లాంటివి. అంటే ఉపవాసం అంటే చెప్పా కదా, భగవంతుడి మీద మనసు కేంద్రీకరించడానికి కావలసిన తేలికైన ఆహారం. పళ్ళు పాలు వెంటనే అరుగుతాయి, అందువల్ల పొట్ట మీద బరువు ఉండదు. పొట్ట మీద బరువు ఉండదు గనక అక్కడికి జీవ ప్రజ్ఞంతా పొట్ట మీద చేరుకోవాల్సిన పని ఉండదు. అందువల్ల మనసు ధ్యానం అంటే కాకుండా ధ్యానం అంటే అలర్ట్ గా కూర్చుని భగవంతుడి మీద దృష్టి నిలిపేటట్టుగా ఉంటుంది. మా ఆ రోజు భగవంతుడికి ప్రత్యేకంగా పూజలు అనేసరికి మనం ప్రత్యేకమైన డేస్లలో ఏదో ఒకటి నైవేద్యం సమర్పించాలి భగవంతుడికి అని ఆలోచిస్తాం. మరి విష్ణుమూర్తికి ప్రీతికరమైన నైవేద్యం ఏంటమ్మా? విష్ణుమూర్తికి సర్వవ్యాపి గనక ఆయనకి అన్ని ఇష్టమే. కానీ తొలి ఏకాదశి నాడు మాత్రం దేవుడికి నైవేద్యం పెట్టేది పేల పిండి సొత్తు అంటారు అందరూ. పేలపిండి అంటే మార్కెట్లో పాప్కార్న్ కొని కాదు, చక్కగా మొక్కజొన్నలు తెచ్చి ఇంట్లో వేయిస్తే కొన్ని చాలా బాగా విచ్చుకుంటాయి. విచ్చుకోకపోయినా అంత బాగా పువ్వులాగా రాకపోయినా పర్వాలేదు, దాన్నంతా బాగా మెత్తగా దంచుతారు. దాంట్లో బెల్లం దంచి కలుపుతారు. ఇది పేలపిండి ప్రసాదం అని చెప్తారు. ఇది ఈనాడు విష్ణువుకి బెల్లం వేసి తొక్కుతారమ్మా దాన్ని. దంచి లడ్డుల్లా చేయాలమ్మా? లడ్డులా చేస్తే చేయొచ్చు, పొడిగా కూడా పెట్టచ్చు. అది ప్రసాద్ దేవుడికి నైవేద్యం పెట్టినా తర్వాత మనం తిన్నా బానే ఉంటుంది. అమ్మా, ఆషాఢ మాసం. ఆషాఢ మాసం అనగానే ప్రత్యేకించి అమ్మవారి పూజలు, బోనాలు ఇలాంటివి చూస్తూ ఉంటాం. నిజంగా ఏంటమ్మా ఆషాఢ మాసం ప్రత్యేకత ఏంటి? ఈ మాసంలో మనం ప్రత్యేకంగా ఎటువంటి పూజలు చేసుకోవాలి, ఎటువంటి విధి విధానాలు ఆచరించాల్సి ఉంటుందమ్మా? అమ్మ, ఆషాఢ మాసాన్ని శూన్యమాసం అంటారమ్మా. శూన్యమాసం అంటే ప్రత్యేకంగా ఏది ముహూర్తాలు పెట్టుకుని గృహప్రవేశాలు, పెళ్ళిళ్ళు అట్లాంటి మన ముహూర్తం పెట్టుకుని చేసేవేవి చేయరు. ఎందుకని అంటే ఇది ఆధ్యాత్మిక సాధనకి చాలా సహకరించేటటువంటి సమయం కనుక ఆధ్యాత్మికంగా ఎవరికి వాళ్ళు ఉన్నత స్థితికి వెళ్ళడానికి ఉపయోగపడాల్సినటువంటి సమయం గనక సాధారణంగా ఇలాంటివి ఉండవు. సహజంగా వచ్చేవి ఉన్నాయి అనుకోండి, ముందు పుట్టారు పిల్లలు, బారసాలు చేసుకోవాలి, చేసుకోకుండా ఎట్లా ఉంటాం, అట్లాంటివి ఉంటాయి తప్ప వేరే ఉండవు. అటువంటి ఈ సమయంలో ఈ ఆషాఢ మాసం అంతా కూడా ఏకాదశి ఏదైతే ఉందో తొలి ఏకాదశి అని చెప్తాం. అక్కడి నుంచి చాతుర్మాస్యం ప్రారంభమవుతుంది. అంటే 4 నెలలు. ఈ 4 నెలల్లోనూ కూడా యతులు పాటించే నియమాలు వేరు, గృహస్థులు పాటించే నియమాలు వేరు. వీళ్ళ నియమాలు పాటిస్తూ ఉన్నట్టయితే బాగుంటుంది. ఎందుకు ఇన్ని నియమాలు పాటించాలని చెప్పారు అంటే, ఇది ఎండలు తగ్గి ఇప్పుడిప్పుడే వానలు వచ్చేటటువంటి కాలం. రకరకాల చికాకులు ఉంటాయి ముందర. ఈ చికాకులు శరీరం మీద, మనసు మీద కూడా బాగా ప్రభావం చూపిస్తాయి. అటువంటివేమీ లేకుండా ఉండడానికి ఆహార నియమాలు కొన్ని పాటించమన్నారు. అలాగే
విహార నియమాలు కూడా పాటించమన్నారు. విహార నియమాలు అంటే తిరగడాల వీను. యతులైతే పీఠాధిపతులు, సన్యాసులు, యతులు వాళ్ళు ఈ 4 నెలలు ఎక్కడికి కదలరు. చాతుర్మాస దీక్ష అంటారు. కదలకుండా ఒకచోటే ఉంటారు. వారికి అసలే మామూలుగా ఆహార నియమాలు ఉంటాయి. ఈ సమయంలో మరింత ఆహార నియమాలు ఉంటాయి, మరింత కఠినంగా. గృహస్థులు కూడా వీలైనంత వరకు గృహస్థులు పాటించే నియమాలు భిన్నం. మనం కూడా సన్యాసుల్లాగా ఉండలేం కదా. వాళ్ళకంటే సంసార బాధ్యత లేదు. అంటే వాళ్ళ పెద్ద సంసారం అనుకో, మన పరిమితమైన సంసార బాధ్యత వాళ్ళకు ఉండదు. అటువంటప్పుడు దాని నుండి వాళ్ళు ఆ బాధ్యత లేని వాళ్ళు ఉండే పద్ధతి వేరు, ఆ బాధ్యతలు ఉంటూ ఇల్లు వాకిలి వ్యవహారం చూసుకునేటటువంటి గృహస్థులు ఉండే పద్ధతి వేరు. కనుక ఆహార నియమాలు కొన్ని పాటించమన్నారు. ఈ 4 నెలల్లోనూ గృహస్థులైతే 4 నెలల్లో 4 పదార్థాలు తినరమ్మా. ఏంటమ్మా అవి? ఒక నెల పెరుగు తినరు, ఒక నెల పాలు తినరు, ఒక నెల కూరలు తినరు, ఒక నెల ఆకుకూరలు తినరు. అట్లా ఉంటాయన్నమాట. అట్లా అంటే ఏదో రకంగా నాలుకను అదుపులో పెట్టుకోవడం, ఒక పదార్థం తినడం అన్న నియమం ఏర్పాటు చేసుకోవడం, దానికి సంబంధించినట్టుగా ఉండడం, ఇలాంటివన్నీ మనకి ఈ నియమాల్లో కనపడుతూ ఉంటాయి. కనుక ఆషాఢమాసం అంటే ప్రత్యేకంగా ముహూర్తాలు పెట్టుకునేటటువంటి శుభకార్యాలు లేకపోయినా ఆధ్యాత్మికంగా చాలా అనుకూలంగా ఉండేటటువంటి కాలం. అమ్మ, ప్రత్యేకించి ఆషాఢ మాసం అనేసరికి మనకు పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఆషాఢ మాసంలో గోరెంటాకు పెట్టుకుంటే మంచిది అని చెప్పి. ఏంటమ్మా ఆషాఢ మాసానికి గోరెంటాకి అసలు సంబంధం ఏంటమ్మా? అంటే వానలు పడతాయి కదమ్మా. వానలు పడేటప్పటికి చెట్టు మీద వానలు పడితే గోరింటాకులో ఉన్నటువంటి రంగు ఏదైతే ఉందో అది కారిపోతుందమ్మా. దాని విలువ ఉండదు. అందుకే ఇంట్లో ఇప్పుడు కోన్స్ పెట్టుకునే వాళ్ళకి తెలియదు, కానీ ఇంట్లో చెట్టు ఉండి ఆకు కోసుకునే వాళ్ళకి తెలుసు. వాన పడితే ఇవాళ వాన పడింది, ఇవాళ కొయ్యకండి, 1-2 రోజులు ఆకు పోసుకోమని చెప్తారు. అవునమ్మా. అవునా కదా? అవును. ఎందుకంటే అందులో ఉండేటటువంటి రంగు కలిగించే పదార్థం ఏదైతే ఉందో అది పడిపోతుంది. కనుక ఆషాఢ మాసం ప్రారంభంలో పెట్టుకుంటారు. అంటే వానలు ఇంకా పడకుండా ఉంటాయి. అప్పుడు చక్కగా రంగు ఎర్రగా పండుతుంది. ఆషాఢ మాసం అయిపోతూ ఉండగా పెట్టుకుంటారు. అప్పుడు లేత రంగులో పండుతుంది. వానలు పడి అందులో ఉన్నదంతా పోతుంది. ఇది పైకి కనపడే విషయం అయితే ఊరికే చమత్కారంగా చెప్పుకునేది. అసలు విషయం ఏమిటంటే వేసవికాలం వెళ్ళిపోయింది. ఇంకా గ్రీష్మ ఋతువే అని చెప్పుకుంటాం కదా ఆషాఢ మాసంలో. వేసవి వెళ్ళిపోయింది, కానీ వేసవిలోనే వర్షాలు పడడం మొదలవుతూ ఉంటాయి. ఈ సమయంలో లోపల ఉన్నటువంటి వేడి అంతా బయటకు వస్తుంది. మీరు గమనించండి, మామూలుగా ఎండ ఉంది, ఎండలు బాగా పడుతూ ఎండ బాగా ఉంటుంది. హఠాత్తుగా వాన పడింది. వాన పడితే లోపల ఎంత ఉక్క పెడుతుందమ్మా? చాలా ఎక్కువగా అమ్మా. అంటే ఎక్కడి నుంచి వచ్చింది ఈ వేడి? భూమిలోంచి. వాన చినుకు పడేటప్పటికి భూమిలో నుంచి లోపల ఉన్నటువంటి వేడంతా బ్యాలెన్స్ కోసం బయటకు వచ్చింది. అట్లాగే మన శరీరంలో కూడా వేసవి కాలంలో ఉన్నటువంటి వేడంతా బయటకు వచ్చే కాలం ఇది. అలా వచ్చేటటువంటి ఈ వేడిని చల్లబరచడానికి గోరింటాకు పెట్టుకోమంటారు. మీరు గోరింటాకు పెట్టుకుని చూడండి, అరికాళ్లలోనుగా పెట్టుకోగానే ఇంకా చేతుల్లో అంత బాగా తెలియదు, కానీ అరికాళ్లలో పెట్టుకోగానే జివ్వుమంటుంది, చల్లదనం వచ్చేస్తుంది, చలేస్తుంది అంటారు. గోరింటాకు పెట్టుకోగానే చలేస్తుంది అంటారు. ఏమిటి కారణం? లోపల ఉన్నటువంటి వేడి అంతా బయటకు వచ్చేస్తూ ఉంటుంది. వేడి చేసింది అంటారే, ఆ వేడి చేయడం అంతా బయటకు వచ్చేస్తుంది. అందువల్ల రాబోయేటటువంటి వర్షాకాలం, ఆ తర్వాత రాబోయేటటువంటి శీతాకాలం, దాంట్లో ఉండే చల్లదనాన్ని ఈ శరీరం తట్టుకోవడం కోసం దానికి గోరింటాకు పెట్టుకోమన్నారు. కానీ చిత్రం ఏమిటంటే ఆడవాళ్ళు మాత్రమే పెట్టుకుంటున్నారు. మనం మగవాళ్ళకి వేడి ఉండదా? మగవాళ్ళు కూడా పెట్టుకోవాలమ్మా. అయితే పెట్టుకునేవాళ్ళు పూర్వం తప్పనిసరిగా పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు మానేస్తున్నారు. ఎన్ని మానేశారమ్మా? దిద్దులు పెట్టుకోవడం మానేశారు. అవునమ్మా కదా. చెవులకి ఎవరు పెట్టుకుంటున్నారమ్మా? ఎవరికి చెవులకి చిలులు ఎవరు ఉన్నాయి? కుండలాలు ఎవరు పెట్టుకుంటున్నారు? బొట్టు పెట్టుకునే మగవాళ్ళు ఎంతమంది ఉన్నారు? అన్ని మానేసిన దాంతో పాటు ఇది కూడా మానేశారు. అంతేగాని చక్కగా
చేతి బాగా అరికాళ్ళల్లో అరిచేతుల్లో గోరింటాకు పెట్టుకున్నట్టయితే లోపల ఉన్నటువంటి వేడినంతా తీసేస్తుంది. రెండోది, ఇంకా వానలు పడతాయి కదా, నడుస్తూ ఉంటే పూర్తిగా నీళ్లల్లో కాళ్ళు ఉంటాయి, కాళ్ళ వేళ్ల మధ్య పాచిపోతూ ఉంటుంది. అవునమ్మా. ఇది తడిలో మనకి సిమెంట్ నేల, ఆ నేల ఉంటేనే అట్లా ఉంటుంది. అది కాకుండా బురద నేల అనుకోండి, బురద నేల అయితే ఏమవుతుంది, బురద ఉంటుంది, దాంతో పాటుగా కడుక్కున్న, ఇప్పుడు బొటనవేలు ఉంది, కాలి బొటనవేలు, ఈ చిగుళ్ళల్లో సన్నగా కొద్దిగా మెత్తని మన్ను చేరుకుపోతూ ఉంటుంది. కడిగినంత కడుగుతాం, ఏదో ఎంత జాగ్రత్తగా కడిగినా ఇలా పెడిక్యూర్ చేసిన లెవెల్లో చేయం కదా, అలా ఎక్కడో కాస్త ఉంటుంది, అదంతా చేరుకుని ఇన్ఫెక్షన్ వస్తుంది, ఒండ్రు పోయడం అంటారు. చేతులకి గోరు చుట్లు మొదలైనవి, కాలికి కూడా ఒండ్రు పోయడం, గోరు చుట్లు రావడం వస్తాయి. ఇలాంటివి వచ్చేవన్నీ ఏమీ లేదు, ఇన్ఫెక్షన్ అంతే. ఇన్ఫెక్షన్ ఇలాంటివి రాకుండా ఉండడానికి కూడా గోరింటాకు సహకరిస్తుంది. 24 గంటలు నీళ్లలో కాళ్ళు ఉండేటటువంటి వాళ్ళు గోరింటాకు పెట్టుకుంటే కాలి వేళ్ల మధ్య పాచిపోవడం ఉంటుంది కదా, అలా పాచిపోకుండా ఉంటుంది. ఇలా ఒండ్రు లాంటిది ఏదన్నా ఉన్నదంతా లాగేస్తుంది. ఆ కాలి గోళ్లకు ఉండేటటువంటి ఏది ఇబ్బంది కలగబోయేదాన్నంతా తొలగిస్తుంది. అట్లాగే బాగా వంట చేసేటప్పుడు కూడా ఎక్కువసేపు నీళ్లతో పనిచేస్తారు. ఈ రోజుల్లో మనకి టీవీల్లో చూపించినట్టుగా గ్లౌజ్ వేసుకోరు కదా, ఇళ్లలో కూడా ఎవరు వేసుకోము. ఇప్పట్లాగా కొద్ది కొద్ది వంటలు కాదు, పెద్ద పెద్ద వంటలు తాగా తేలిగ్గా చేసేవి కూడా కాదు. రుబ్బడం అంటే ఇలా చేత్తో రుబ్బుతూనే ఉంటారు. మరి అంతసేపు చెయ్యి నీళ్లలో నానుతూనే ఉందా, తడిగా ఉందా? ఇలా ఉండడం వల్ల ఈ చేతి గోళ్ల మధ్య కూడా ఇబ్బంది ఉంటుంది, పిప్పిగోళ్ళు వస్తూ ఉంటాయి. ఇప్పుడు గమనించండి, ఆ కుడి చేతికి ఎడం చేతికి తేడా ఉంటుంది. పనులు చేస్తూ ఉంటాం కదా, గోళ్ళు కూడా అరుగుదలలో తేడా ఉంటుంది. ఇది మరి ఇది ఈ మాత్రానికే ఎంత ఉంటే అత్యధికంగా చేసే వాళ్ళకి ఎంత ఉంటుంది? ఎక్కువగానే. అటువంటివి గోరు చుట్లు వచ్చి గోరుకి ఇబ్బంది తగలకుండా ఉండడానికి గోటికి పెట్టుకున్నటువంటి గోరింటాకు సహకరిస్తుంది. దీని పేరేమిటండి, నఖరంజని. ఆ పేరు ఎందుకు వచ్చింది? నఖ అంటే గోరు, రంజని అంటే ఎర్రబడిచేది, గోళ్ళకి ఎరుపు రంగు కలిగించేది. తెలుగులో పేరు కూడా గోరింటాకు. గోరుకే రంగునిచ్చేటటువంటిది గోరింటాకు. అందుకని ఈ వానాకాలంలో తడికి కాళ్ళు పాడవకుండా, చేతులు పాడవకుండా, లోపల ఉన్న వేడి బయటకు వచ్చేటట్టుగా, లోపల వేడి బయట చలి ఉంటే ప్రమాదం కదా, అందుకని సమానం చేయడానికి గోరింటాకు సహకరిస్తుంది. అమ్మ, ఇంకొక విషయం పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, ఇది కూడా గోరింటాకు ఎర్రగా పండితే మంచి మొగుడు వస్తాడు అని చెప్పి. ఇది నిజమేనా అమ్మ? తమాషాకు చెప్తుంటారా? మంచి మొగుడు వస్తాడని చెప్పరమ్మా, ప్రేమ ఎక్కువ ఉంటుందని చెప్తారు. ఓకే, ఏంటమ్మా ఇది నిజమేనా? నిజమేమో కాదు కానీ కొంతమందికి బాగా పండుతుంది, కొంతమందికి కొంచెం తక్కువగా పండుతుంది. ఎవరు కొద్దిగా వేడి తత్వం, ఆవేశ తత్వం ఉన్నదో వాళ్ళకి వేడిగా పండు, రజోగుణం ఉంటే. అంచేత రజోగుణం ఉంది కనుక కాస్త భార్యాభర్తలు మోర్ ఇమోషనల్లీ అటాచ్డ్ అంతే. సమ్ పీపుల్ ఆర్ వెరీ కూల్, వాళ్ళకి కొద్దిగా అంత కూల్ గా ఉండే వాళ్ళకి ఈవెన్ రిలేషన్షిప్ ఈజ్ ఎ లిటిల్ కూల్. అది ఆ మాట చెప్పడానికే తప్ప దానికి దీనికి ఏం సంబంధం అమ్మా? ఇప్పుడు కోన్స్ పెట్టుకుంటే నల్లబడుతోంది అంటే అసలు రిలేషనే లేనట్ట. నిజమే అమ్మా. అమ్మ, కోన్ కూడా పెట్టుకోవచ్చు అంటారా, లేదంటే ఆకు మాత్రమే పెట్టుకోవాలా? గోరింటాకు గురించి మనం మాట్లాడుకున్నదంతా అలంకారం గురించి మాట్లాడాలి, ఆరోగ్యం గురించి మాట్లాడాలి. ఆరోగ్యం మరి ఆకు రుబ్బితే వచ్చినట్టుగా కోన్లో ఏముంటుందో మనకేం తెలుసమ్మా? అవునమ్మా, రసాయనాలు ఉంటాయి. దాని మీద మనమే చెప్తూ ఉంటాం, అందులో కలిసి ఉంటాయి, పైన అది చేయండి ఇది చెయ్యండి అని. నల్లగా పండుతుంది, 2 రోజుల్లో పోతుంది. అదే గోరింటాకు గనక పెట్టుకుంటే అంత నల్లగా పండకపోయినా ఎర్ర రంగుతో పండితే కూడా క్రమక్రమంగా తగ్గుతూ వస్తుంది. అవునమ్మా. ఇంకా దీన్ని బట్టి అర్థం కోన్ మనం తయారు చేసుకుంటే మంచిది. ఇంట్లో గోరింటాకుని చక్కగా రుబ్బి తయారు చేసుకుని దాన్ని కోన్లో వేసుకోండి, పెట్టుకోవడానికి అందంగా ఉంటుందంటే. అబ్బో, ఇది కూడా చాలా పెద్ద కళమ్మ, గోరింటాకు పెట్టడం అన్నది. ఇప్పుడు కోన్లో అయితే రకరకాల డిజైన్లు వేస్తున్నారు, దాని మీద కోర్సులు కూడా ఉన్నాయి ఎలా చెయ్యాలి అన్నది. అసలు అది తయారు చేయడమే ఒక పెద్ద విశేషం. కానీ ఇది
మామూలుగా పండే గోరింటాకు తయారు చేయడం కూడా ఇంట్లో తయారు చేసుకునేది కూడా చాలా విశేషంగానే చేస్తారు. అది అలా రుబ్బేటప్పుడు కొంచెం చింతపండు వేసేవాళ్ళు, లేదా కొంచెం నిమ్మరసం కలపడం, లేదా పుల్ల మజ్జిగ వేయడం, ఇలాంటివి చేస్తే ఎక్కువ బాగా ఇవి కూడా ఇందులో ఏది అనారోగ్యం ఏం కాదు. ఒకవేళ తింటే కూడా తినచ్చు కూడా గోరింటాకు, తప్పేం లేదు. తింటే కూడా అనారోగ్యం ఏం కాదు. కొంచెం చింతపండు కలిసి ఉంటే అనారోగ్యం కాదు కదా, పుల్ల మజ్జిగ ఉంటే అనారోగ్యం ఏం కాదు కదా. కనుక ఇదంతా కూడా ఆరోగ్య దృష్టితో గనక చూసినట్టయితే మనం ఆకు చేసుకోవడమే మంచిదమ్మా. నిజమే అమ్మ. కోన్ల విషయానికి వస్తే ఇప్పుడు గోరెంటాకు అంటే మనకు ఎరుపు రంగు ఉంటుంది, అది శుభానికి సూచకము, మనం ఏ టైంలో అయినా పెట్టుకోవచ్చు. కానీ కొంతమంది ఫంక్షన్స్కి కూడా రెడ్ సైడ్ నుంచి బ్లాక్ కోన్తో మళ్ళీ డిజైన్స్ అట్లా వేస్తున్నారు కదమ్మా, అదంతా శుభసూచకమే అంటారా? అమ్మ ఎవరిష్టం వాళ్ళదమ్మా. అన్ని శుభసూచకాలు అవునా కాదా అంటే ఏం చెప్తాం. నిజానికి అది గోరింటాకు కాదు, దాన్ని ఏమంటారు, రంగులు పూసుకోవడం అంటారు. ఇప్పుడు మగపిల్లలు చాలా మంది, ఆడపిల్లలు కూడా వేయించుకుంటున్నారు కదా, ఇవి టాటూలు వేయించుకుంటే శుభమా అశుభం అంటే ఏం చెప్పమమ్మా. నల్ల రంగు కదా, నల్లగా తయారవుతుంది కదా టాటూ. యాక్చువల్లీ అది డార్క్ బ్లూ కానీ నల్లగానే కనపడుతుంది. అది శుభమా అశుభమా అంటే ఏం చెప్పగలం? నచ్చింది వేయించుకున్నారు అంతే, స్టైల్ అని వేయించుకున్నారు, అంతకన్నా ఇంకేం లేదు. అది వేయించుకుంటే ఏమిటో తెలుసా ఒక విషయం, బ్లడ్ ఎవరికి ఇవ్వడానికి లేదు. ఎందుకనమ్మా, ఎందుకు ఇవ్వకూడదు? అది బ్లడ్ దాకా పెడుతుంది, అది కెమికల్ కదా. నిజంగా ఈ మధ్య కాలంలోనే వింటున్నామమ్మా. అంతకు ముందు కాలంలో ఎప్పుడు అప్పటి కాలంలో కూడా చాలా మంది పచ్చలు వేపించుకునే వాళ్ళు కదమ్మా పెద్దవాళ్ళు. అప్పట్లో ఇదంతా లేదు. ఇప్పుడు ఈ టాటూస్ ఎక్కువైపోయిన తర్వాత ఇది వింటున్నామా. ఆ రోజుల్లో బ్లడ్ ట్రాన్స్ఫర్ ఎక్కడుంది? లేదు. అవునమ్మా, ఇప్పుడు లేదు కదా. ఇప్పుడు జరిగే ఇబ్బందులు ఇప్పుడు ఎక్కువగా మాట్లాడుకోవాల్సి వచ్చింది. నష్టమేం లేదమ్మా, ఎవరికి ఇవ్వక్కర్లేదు, అంతే. సింపుల్. బ్లడ్ ఇస్తావా అంటే టాటూ ఉందని చెప్పేస్తే అయిపోయా. ఎంత సింపుల్. సింపుల్ అంటే ఉంటది కదమ్మా. ఖచ్చితంగా ఎవరికైనా ఎమర్జెన్సీ అవసరం పడింది అంటే మనం ఇవ్వలేకపోతున్నాము అంటే ఆ బాధ మామూలుగా ఉండదు. గాడ్ ఫర్బిడ్ ఎవరికి అవసరం రాకుండా ఉండుగాక. ఇంకంతే అమ్మా, అట్లా అనుకోవాల్సింది. ఓకేమ్మా. అమ్మ, ఆషాఢ మాసంలో అత్త కోడలు ఒకే ఇంట్లో ఉండకూడదు అంటుంటారు, ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన వాళ్ళు. ఎందుకనమ్మా ఈ ఆచారం అసలు ఎందుకు వచ్చింది, ఎప్పటి నుంచి వచ్చిందమ్మా? అమ్మ, మన వాళ్ళు ఒక విషయం చెప్పారు అంటే దాని వెనకాల జ్యోతిషశాస్త్రపరమైన అంశాలు ఉంటాయి, ఆధ్యాత్మిక విషయాలు ఉంటాయి, సామాజికమైనటువంటి అంశాలు కూడా ఉంటాయి. ఇన్ని జోడించబడి ఉన్నాయి అందులో. ఆషాఢ మాసంలో అత్త కోడలు కాదమ్మా కలిసి ఉండకూడదు, భార్య భర్త కలిసి ఉండకూడదు. అంత పచ్చిగా చెప్పడం, అది ఆ రోజుల్లో ఆ కాస్త చెప్పడం కూడా పచ్చిగా అనిపించి మన వాళ్ళు చాలా నాజుగ్గా చెప్పారనమాట. ఆ సమయంలో గనక గర్భధారణ జరిగినట్టయితే మంచి జీవులు దిగి రావడం కష్టం. ఆ సమయంలో వచ్చేటటువంటి వాళ్ళు దైవాంశ కలిగినటువంటి వాళ్ళు, దైవానుగ్రహం కలిగినటువంటి వాళ్ళు రావడం కష్టం. అందుకని ఎందుకులే రిస్క్, రాబోయే తరాలు మంచివి కావాలి, మన పిల్లలు బాగుండాలి, మన్నేమో వృద్ధాశ్రమాల్లో పడేయకుండా చూసుకోవాలి అంటే ఆ సమయంలో గర్భధారణ జరగకుండా ఉండడం మంచిది. అందుకని ఆ సమయంలో వద్దన్నారు. ఆ మాట అంటే బాగుండదు. పైకి కావాలంటే చెప్తాం, మేము అలా కలవకుండా దూరంగానే ఉంటాం, అది ఎన్నన్నా చెప్తాం కదా. ఎందుకు వచ్చింది? అత్తా కోడలు ఒక గడప దాటకూడదు అన్నారు. ఆ రోజుల్లో ఉమ్మడి కుటుంబాలే ఉండేవి గనక అత్తగారు కోడలు గడప దాటకూడదు అంటే మన వాళ్ళు చమత్కారంగా చెప్తారు, అత్తగారు ఇటు తిరుగుతుంది, నేను అటు తిరుగుతాను, మొహం చూసుకోకుండా తిప్పడం. గడప దాటకూడదు కదా, అంచేత పెరటి వాకిలి నుంచి ఇలాంటి మనకేముంది, ఏదన్నా ఒక నియమం ఉందంటే దాన్ని ఎలా మెలికలు తిప్పి 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 మనకు అనుకూలంగా మార్చుకోవాలో తెలిసినట్టుగా ప్రపంచంలో ఎవరికీ తెలియదు. అంత చక్కగా చేయగలం మనం. విషయం అది కాదు అసలు. ఇప్పుడు దాని అవసరం కూడా పెద్దగా కనపడుతోందని అనుకోను నేను. ఎందుకంటే ఏ కోడలు అత్తగారి దగ్గర ఉంటుంది అనుకోవడానికి అవకాశం లేదు. ఎవరికి వాళ్ళు విడిగానే ఉంటున్నారు. అసలు ఒక ఊళ్ళోనే ఉండట్లేదు కదమ్మా. నిజమే అమ్మా.
ఉద్యోగరీత్యా అవును. అసలు భార్యాభర్తే విడిగా ఉంటున్నారు. అత్తగారు కోడల దగ్గర ఉండే పని లేదు, కోడలు అత్తగారి దగ్గర ఉండే పని లేదు. ఒకవేళ ఉన్నా ఈ 4 రోజులు వాళ్ళు సరదాగా ఎక్కడికైనా వెళ్ళొచ్చేస్తున్నారు. అంత తేలిగ్గా అయిపోతుంది. కానీ విషయం ఏంటంటే భార్యాభర్త కలవకూడదు అని. దీనికి కారణం కూడా ఒకటి ఉంది. ఇది ఒకటి మంచి జీవులు పుట్టడానికి ఇబ్బంది అనే మాటే కాకుండా ఈ సమయంలో ఆషాఢ మాసం వచ్చింది అంటే తొలకరి జల్లులు పడుతూ ఉంటాయి. వేసవికాలమే, ఇది గ్రీష్మ ఋతువే. తొలకరి జల్లులు పడుతూ ఉంటాయి. తొలకరి జల్లులు పడుతున్నాయంటే పొలం పనులు చేసుకోవాలి. కొత్తగా పెళ్ళయింది, దృష్టి ఎక్కడుంటుంది? ఎప్పుడూను భార్య మీదే ఉంటుంది. పొలానికి వెళ్ళినటువంటి వాడికి కనుక దృష్టి ఎక్కడ పెట్టి ఇక్కడ సరిగ్గా పని చేస్తాడో చేయడో, లేదా చేసినా గబగబా ఇంటికి వెళ్ళిపోవాలనుకుంటాడో, పొద్దున్నే అన్న సమయానికి రాగలుగుతాడో లేదో, భార్య ఊర్లో లేదనుకోండి, టోటల్ పొలం దగ్గరే పనిపైనే ఉంటుంది అని సోషల్ సైంటిస్టులు దీనికి ఒక వ్యాఖ్యానం చెప్పారు. ఇది కాకుండా ఇంకో మనస్తత్వ శాస్త్రవేత్తలు చెప్పింది మరొకటి ఉంది. ఏమిటంటే సరిగ్గా ఎండలు తగ్గి వానలు పడుతూ ఉండి ఒళ్ళంతా చితలాడుతూ చెమటలు పడుతూ చికాగ్గా, అసలు ఎంత చికాగ్గా ఉంటుందంటే ఇంట్లోంచి ఎక్కడికైనా బయటికి వెళ్ళాలనిపిస్తూ ఉంటుంది. ఏ చెట్ల కింద కూర్చుంటే బాగుండు అనిపిస్తుంది. పోనీ బయటికి వెడదామంటే సన్నగా తుంపర్లు పడుతూ ఉంటాయి. లోపల ఉంటేనేమో ఉడికిపోతూ ఉంటుంది. ఏసీలు ఉన్న వాళ్ళ పరిస్థితి వేరనుకోండి, అది కూడా పనిచేస్తాయో తెలియదు. కానీ మామూలుగా అయితే ఇబ్బందే కదా. అటువంటి సమయంలో ఎవరన్నా ఒకళ్ళతో ఒకళ్ళు ఊరుకా అన్నారు అనుకోండి, అయిపోయిందా? సరే, కొత్తగా పెళ్ళి అత్తగారింటికి వచ్చినట్టు అమ్మాయి అత్తగారు ఒకళ్ళనొకళ్ళు ఈ విధంగా కసురుకోకుండా విసురుకోకుండా ఉండడానికి కూడా తగినటువంటిది. సరే, ఇవన్నీ ఒక ఎత్తు అయితే పూర్వకాలం ఆడపిల్లను అత్తగారింటికి పంపడం అనేది, పుట్టింటికి పంపడం అనేది చాలా అపురూపంగా ఉండేది. మనకు పాట కూడా ఉంది కదా, కలవారి కోడలు కలికి కామాక్షి కడుగుతున్నది పప్పు గడవలో పోసి, అంతలో వచ్చను ఆమె పెద్దన్న ఇంటికి తీసుకెడతానంటే వాళ్ళనడుగు వీళ్ళనడుగు అంతటికీ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఈ సమయంలో తప్పనిసరిగా పుట్టింటికి పంపాలని ఒక మాట చెప్పారనుకోండి, శాస్త్రం అంటే పంపించేస్తారు. అంతే, శాస్త్రంతో ముడిపెడితే ఖచ్చితంగా అనుకున్న పనులు జరిగిపోతాయి. అందుకని ఒక అలవాటు, ఓ పద్ధతి, ఓ సంప్రదాయం, ఒక ఆచారం అని పేరు పెట్టి ఏది బాగుంటుందంటే ఇన్ని రకాలు ఉపయోగపడే సమయం ఈ సమయంలో పుట్టింట్లో గడపండి అమ్మాయి అన్నారు. అమ్మాయి చికాకు పడ్డా, కోపంగా ఉన్నా, ఏదున్నా తల్లి గనక పుట్టింట్లో గనక కాపరం చెడిపోకుండా సాగిపోతూ ఉంటుంది. లేకపోతే అభిప్రాయ భేదాలు కలిగే అవకాశం. అవునమ్మా, నిజం. ఇది మనస్తత్వ శాస్త్రవేత్తలు చెప్తున్నటువంటి మాట. కానీ మొత్తానికి ఏమిటంటే ప్రధానంగా అత్తగారు కోడలు ఒక గడప దాటకూడదు, అత్తగారు అల్లుడు ఒక గడప దాటకూడదు. ఎందుకంటే అల్లుడు దాటకూడదు అంటే అమ్మాయిని పుట్టింటికి పంపితే ఈ అమ్మాయి అత్తగారు దగ్గర నేను అత్తగారు ఒక చోట ఉండకూడదని అమ్మాయి పుట్టింటికి వెళితే అతను కూడా మా భార్యతో వెళ్ళిపోయాడు అనుకోండి, భార్య పుట్టింటికి. అందుకని అత్తగారు అల్లుడు కూడా ఒక గడప దాటకూడదు అని ఇలా చెప్పి మంచి సంతానం కలగడానికి ఇది మార్గం అన్న దృష్టితో చెప్పడం జరిగింది. ఓకే, మొత్తానికి విషయం ఇదైతే ఇలా మార్చేశారు. మనకి చాలానమ్మా ఈ మాట చెప్తే ఏం మేము జాగ్రత్తగా ఉంటాం, మాకు ఇప్పుడు పిల్లలు పుట్టే కాలం కాదు అని చెప్పి కలిసే ఉంటారు. అవునమ్మా, అంటే వెంటనే మేము ప్లాన్ చేయట్లేదు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో అయితే చాలా మంది పూర్వకాలం లేదు కదమ్మా, ఈ ప్లానింగ్ అది ఉండేది కాదు కదా. అంచేత అలాంటప్పుడు ఒకే దగ్గర ఉండొచ్చు కదమ్మా, పర్లేదు కదా, పెద్ద సమస్య లేదమ్మా. విషయం చెప్పాను కదా, వీటిని అధిగమించగలము అనుకున్నట్టయితే ఉంటే నష్టం ఇబ్బంది లేదు. నేను అత్తగారితో చికాకు పడను, మా ఏసీ గదులు ఉన్నాయి, హాయిగానే ఉంటాను, ఆవిడతో హ్యాపీగా ఉంటాను, నాకు పుట్టింటికి వెళ్ళి చేసేది కూడా ఏం లేదు. ఇప్పుడు అన్ని ఎక్కువ ఉంటే మొత్తం వెళ్ళలేనంత దూరం, లేదు అంటే ఒకే దగ్గర లోకల్లోనే ఉండేటట్టుగా ఎప్పుడంటే అప్పుడు వెళ్ళి వచ్చేటట్టుగా ఉంది కాబట్టి ఇబ్బంది ఏం లేదమ్మా కదా. అదే అంచేత సమస్య ఏం లేదమ్మా, వెళ్ళాలి అన్న నియమం ఏం లేదు, పెడితే మంచి బానే ఉంటుంది. అత్తగారింటి పుట్టింటికి పంపని రోజుల్లో ఇంత తాపత్రయపడాల్సి వచ్చింది. ఇప్పుడు అమ్మాయి ఇప్పుడు కావాలంటే ఇప్పుడు వెళ్ళిపోతుంది, అత్తగారికి చెప్పను కూడా చెప్పకుండా. అట్లాంటప్పుడు ఏమిటి పెద్ద నియమం?
అమ్మ అప్పట్లో ఇలా ఆషాఢ మాసం అంతా పుట్టింటికి పంపించిన తర్వాత మళ్ళీ అత్తగారు వాళ్ళు శ్రావణ పట్టి అని చెప్పి పెట్టి అట్లా తీసుకురావడం ఇలాంటి ఆచారం కూడా ఉండేది కదమ్మా. ఉండేదమ్మా. ఇప్పుడు ఇచ్చిపుచ్చుకోవడానికి ఏదో ఒక సందర్భం పెట్టారు. ఇప్పుడు లేకపోతే ఉండి కూడా ఇవ్వని వాళ్ళు చాలా మంది ఉంటారు. అవునమ్మా. ఎందుకు ఇవ్వాలి, కోడలికి ఎందుకు పెట్టాలి, అల్లుడికి ఎందుకు పెట్టాలని. ఆషాఢ పట్టి అల్లుడికి పెడతారు, శ్రావణ పట్టి అమ్మాయికి పెడతారు. ఆషాఢ పట్టి అమ్మాయి తరఫు వాళ్ళు అల్లుడికి ఇస్తారు. నెల రోజులు మా అమ్మాయిని మా ఇంట్లో ఉండనిచ్చానైనా బంగారు కొండ అని చెప్పి అల్లుడికి ఆషాఢ పట్టి ఇస్తారు. కోడలేమో ఇన్నాళ్ళు ఇక్కడ ఉండి మళ్ళీ అత్తగారింటికి వెళ్తే నా తల్లి మా ఇంటి మహాలక్ష్మి వచ్చావుగా అని చెప్పి అత్తగారేమో కోడలికి శ్రావణ పట్టి ఇస్తుంది. ఆహ్వానం పలుకుతారు ఆ రకంగా మళ్ళీ. ఓకే. ఆషాఢ మాసం వచ్చింది అనగానే మన తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా భాగ్యనగరంలో బోనాల సందడి అనేది మొదలైపోతుందమ్మా. ఏంటమ్మా నిజంగా ఆషాఢ మాసంలోనే ఈ బోనాల ఉత్సవం అనేది ఎందుకు జరుపుకుంటాము? నిజంగా ఈ బోనం సమర్పించడం కానీ ఈ ప్రాసెస్ అంతా ఎలా ఉండాలి, విధి విధానాలు నియమాలు ఏమైనా పాటించాల్సి ఉంటుందా అమ్మా? బోనం అనేటటువంటి మాటకి సంస్కృత పదం భోజనం. భోజనం బోనం. అమ్మవారికి బోనాలు పెడతారు అంటే అమ్మవారికి కడుపు నిండా భోజనం పెడతారు. ఇప్పుడు దేవతలకి మనకు ఒక సంవత్సరం జరిగితే వాళ్ళకు రోజు కదా, సంవత్సరానికి ఒకసారి వాళ్ళకి భోజనం పెడతాం. కడుపు నిండా భోజనం. ఎవరికి పెడతారు ఈ బోనాలు? గ్రామ దేవతలకు పెడతారు. అవునమ్మా. ఇప్పుడు రామాలయం ఉంది, రామాలయంలో బోనాలు పెట్టరమ్మా. అవును. మహంకాళి, ఉజ్జయిని మహంకాళి ఆలయం ఉంది పెడతారు, పోచమ్మకు పెడతారు, ఎల్లమ్మకు పెడతారు, అంతే కదా. మైసమ్మకి పెడతారు. ఇలా ఇంకా ఆంధ్ర ప్రాంతానికి గనక వెళ్ళినట్టయితే పోలేరమ్మ, ఎల్లారమ్మ ఇలాంటి పేర్లు ఉంటాయి. అక్కడ కూడా బోనాల సాంప్రదాయం ఉందా? బోనాలు పెట్టారు అక్కడ కూడా, ఇలాగే పెడతారు కానీ బోనాలు అన్నమాట. దాని పద్ధతి వేరుంది. ఇవి ఎందుకు పెడతారు అంటే గ్రామ దేవతకి మా గ్రామాన్నంతా కాపాడుతున్నావమ్మా అని చెప్పి కృతజ్ఞత తెలియచెప్పడానికి ఆవిడకి కూడా సంవత్సరానికి ఒకసారి భోజనం పెట్టాలి కనుక పెడతారు. ఆవిడ ఎక్కడుంటాయి గ్రామదేవతల ఆలయాలు? ఊరి పొలిమోరల్లో ఉంటాయి కనుక ఊళ్ళోకి శత్రువులు రాకుండా కాపాడుతుంది ఆవిడ. ఇవి దీనికి సంబంధించిన కథలు కూడా మనకి చరిత్రలో ఉన్నాయి. చాలా శక్తివంతమైనటువంటి గ్రామదేవత ఉండి ఆ గ్రామదేవతని వీళ్ళు బాగా ఆరాధన చేస్తూ ఉన్నటువంటి గ్రామంలో శత్రువులు వస్తుంటే ఆ గ్రామదేవతే భయంకరమైన రూపంలో కనపడి వాళ్ళకి భయపెడితే వాళ్ళు ఆగిపోయిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. ప్రత్యక్షంగా. అంటే ఆవిడ తను అమ్మవారిలాగా కనపడదు, ఏదో ఒక వాళ్ళకి భయపెట్టేటట్టుగా దాన్ని భయపడి వెళ్ళిపోతారు.